అట్లాంటి కల్తీ నెయ్యి వాడిందే ఇతను. అదేవిధంగా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని సర్వం నాశనం చేసేదే ఇతను. మొత్తం రాష్ట్ర వ్యవస్థ అన్నిటినీ కూడా జగన్ గారు ఏమేమి తీసుకొచ్చారో వాటన్నిటినీ అమ్మకానికి పెట్టుకుందే ఇతను. అప్పులకు ఉప్పుగా చేసి ఆ రాష్ట్రాన్ని ఈరోజు అగ్నిగుండంగా మార్చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి దారుణమైన పరిపాలన ఎప్పుడైనా మనం చరిత్రలో చూసామండి? ఇదిగో ఈ తండ్రి కొడుకులు ఈ వెధవల వల్ల ఈరోజు ఈ రాష్ట్రం ఇంత భ్రష్టు పట్టిపోయి మొత్తం భారతదేశంలోనే ఒకనాడు జగన్ పరిపాలనలో ఏపీ నంబర్ 1 అని ఎన్నో అవార్డులు తెచ్చుకుంటే ఈరోజు రాష్ట్రం ఇక ఎంత భయంకర రావణ కాష్టంగా ఉంది అని పారిశ్రామికవేత్తలు కూడా భయపడి పారిపోయేటువంటి ఒక పరిస్థితిని, దారుణమైనటువంటి పరిస్థితిని ఈరోజు అగ్నిగుండంగా మార్చి ప్రవర్తిస్తున్నటువంటి ఈ దుర్మార్గుల పరిపాలన అంతం ఎప్పుడవుతుందా అని ప్రజలు ఆవేదనగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలారా గుర్తించండి, ఈ తండ్రి కొడుకుల్ని ఎప్పుడు రాష్ట్రం నుంచి తరిమేయాలో ఆలోచించండి. ఈ దుర్మార్గులకు అడ్డుకట్ట లేకపోతే, మీరు బయటికి రాకపోతే నాయకులు అనే వాళ్ళకి ఏ విధమైన ప్రాణ భరోసా ఉండదు. మరి ఎందుకంటే రక్షించాల్సినటువంటి పాలకుడు అంటేనే రక్షించేవాడు. తన పరిపాలనలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరి మీద దాడులు జరిగినా కూడా వెంటనే విచారణకు ఆదేశించి మరి అదే పోలీసుని రక్షణగా పంపించి కాపాడేవాడు పాలకుడు. కానీ ఇదేం పాలకులండి, వీళ్ళే చంపండి నరకండి అని చెప్పి ఇళ్ల మీదకు పంపిస్తూ నాయకుల్ని, అంబటి రాంబాబు ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు పరిపాలన ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి కూడా మరి మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల ఇళ్ల మీద దాడులు, ధ్వంసాలు, చంపటాలు, ఇన్ని దారుణాలు, ఓ పక్క అమ్మాయిల మీద అత్యాచారాలు. ఇదే అండి రాష్ట్ర ప్రగతి? ఇదేనండి ముందుకు నడిపించటం? ఎక్కడికక్కడ ఆగిపోయింది, అప్పులు కుప్పగా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. నెక్స్ట్ మంత్ ఎలా ముందుకు పోతుందో కూడా అర్థం కానటువంటి అయోమయం తండ్రి కొడుకులది. ఇలాంటి వాళ్ళు పాలకులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడండి. మీరు సిగ్గుపడి పశ్చాత్తాపడాలి. ఓ పక్క దేవుడికి అపచారం చేస్తారు, లడ్డూలో కల్తీ లేదని చెప్పి సుప్రీంకోర్టుకి సిబిఐ రిపోర్ట్ అందజేస్తే సుప్రీంకోర్టుని తిడతారు, సిబిఐని తిడతారు. ఇలా ఈ పిచ్చిగా ప్రవర్తించేటువంటి మీరు అసలు ఒక మనుషులేనా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ దుర్మార్గుల నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి భారం మనందరి మీద ఉంది. అందువలన అందరం కదులుదాం, ఈ అన్యాయాలను ఎదుర్కొందాం, ఈ నియంత్రణత్వ పోకడల్ని ఆపేసి మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని, మన నాయకుల్ని రక్షించుకుందాం. ప్రజల్ని కడుపులో పెట్టుకొని ఎవరు చల్లగా కాపాడారో ఆ మహానాయకుడు వచ్చే వరకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు మనం ఈ అకృత్యాలని ప్రజలు మనమే వీళ్ళను అడ్డుకోకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఏమైపోతుందో మనం ఊహించలేనటువంటి పరిస్థితి. అందరికీ నమస్సులు.